తెలిసిందా? సేనాధిపతి. ఈ మధ్య కాలంలో తల్లుల్లా ఉండట్లేదు. చాలా ఉంది లిస్ట్, చాలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. సరే నువ్వు రాకపోతే వెళ్ళిపోతా, నేను వెళ్ళాలి. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, గద్వాల చీరల వంటివి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ పల్లవి. సో నేను పల్లవి ఫస్ట్ అయితే ఇద్దరు ఇంటికి వెళ్ళి తాంబూలాలు తీసేసుకుంటాం అనమాట. పల్లవి నాకు ఈరోజు లిఫ్ట్ ఇస్తుంది, అక్కడ నుంచి మా ఆయన పిక్ చేసుకుంటారు. మాకు ఏమంటారు, ఊరికే టైం కలిసి వస్తుందని మా ఆయనకి ఇంట్లో పనులు అప్ చెప్పి పల్లవితో వెళ్తున్నా. ఏదో తేడాగా ఉందేంటి? అందరూ మంచిగా రెడీ అయ్యి మంచిగా రెడీ అయ్యాను. నేను లిప్స్టిక్ పెట్టుకొని వస్తాను కదా. థ్యాంక్ యూ. లిప్స్టిక్ ఏదున్నా లేకపోయినా, మేకప్ లేకపోయినా పర్లేదు, లిప్స్టిక్ అయితే ఉండాలి. నాకు మేకప్ లేకపోయినా పర్వాలేదు, లిప్స్టిక్ అయితే ఉండాలి. ఇది వేస్తున్నాను, బ్రౌన్ నచ్చుతుంది, నేను ఇది వేస్తున్నాను. పింక్ ఇదే ఉంది బయట. వచ్చింది లిఫ్ట్ పట. ఎక్కడ పెట్టావు కారు? -1. ఓకే, మేము నవీన్ అక్క ఇంటికి వచ్చాము. ఇక్కడ తాంబూలం తీసుకుని నెక్స్ట్ ఇంటికి వెళ్తాం. ఆ తర్వాత మా ఆయన వచ్చి లిఫ్ట్. ఓకే, అది సర్వీస్ లిఫ్టా? ఓకే, తెలీదు. లిఫ్ట్ అది సర్వీస్ లిఫ్ట్ అని రాసింది. ఓకే, నేను ఇంకా మీరు ఫోటోలు తీసుకుంటున్నారు అనుకున్నా. అవునా, సారీ. నేను నా వ్లాగ్ లో చూపిస్తున్నా. 6 అన్నారు కదా, 608 అంటే 6th ఫ్లోర్. నేను ఫోటోలు తీయించుకుంటున్నారని కూడా చెప్పాను. మీరు అడ్రస్ మర్చిపోయారని విషయం తెలీదు నాకు. అంటే ఎక్కడ బ్లాగ్స్ మెన్షన్ చేయలేదు కదా. ఏంటి ఆఫ్ కెమెరా చెప్పు. నువ్వు రాకపోతే వెళ్ళిపోతా, నేను వెళ్ళాలి. నేను ఎందుకుంటాను, పద వెళ్దాం. తాంబూలం తీసుకొని వెళ్ళిపోదాం. హాయ్. వీళ్ళకి రూట్ మేమే తీసుకొచ్చాం. అమ్మవారు ఉయ్యాలి, అసలు మామూలుగా క్రేజీ. ఆంటీ బాగున్నారా? చూసి నేను డైవర్ట్ అయిపోయాను. లెఫ్ట్ అదే ఇల్లు. సో పల్లవి వేరే ఇంటికి వెళ్తుంది, ఇక్కడ నుంచి నేను డిస్పోజ్ అయిపోతున్నాను. ఎందుకు అని అంటే కొంతమంది ఇంటికి 6 గంటల లోపలే వెళ్ళాలన్నమాట. సో అందుకని ఇక్కడ ఆపేసాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసుకోండి. బాయ్. నేను వస్తాను. మా ఆయన నేను వస్తాం. వాడికి చెప్పు నేను వస్తున్నానని. బాయ్. సుష్మా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫోటో కమ్ వీడియో. సన్నవా కదా? అయ్యి హైట్ చూడు ఒకసారి, మనం ఏడ కనిపిస్తాం. పూజకి వస్తాను. హీల్ వేసుకుందండి, వేసుకోలేదు. నేచురల్ హీల్స్. అంటే ఈ హైట్ ఉంటేనే బాగుంటది అమ్మాయిలు అన్నారు. బాస్కెట్ బాల్, ఫుట్బాల్ అలాంటి ప్లేయర్ అనమాట. ఫస్ట్ టైం ఏం కావాలి? ఎవ్రీ ఇయర్ ఇలాగే నువ్వు వరలక్ష్మి వ్రతానికి రావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎప్పుడైనా షూట్ లో ఉంటుంది. కాదు, ఎవరైనా ఇలాంటి చిన్న కోరిక కోరుతారా? ఏం కోరిక? రవి గారు వస్తే పెద్ద కోరిక కోరుకుంటాను, టుగెదర్ ఉండి ప్లస్ చేస్తారు కదా, కావాలి అలాంటివి. పెద్దవిడ తనేముంది, బాగా రోజు సన్నం అయిపోతున్నాను కదా, అందుకే నేను ఎవరింటికి వెళ్ళను, పొట్ట ఎక్కువసేపు లోపల ఉంచలేదు. జోక్. ఇద్దరు అసలు పోటీ మీద సన్నగా అయ్యి మళ్ళీ ట్విన్నింగ్ కూడా వేసుకొచ్చారు ఇద్దరు. ఆ ట్విన్నింగ్
మళ్ళీ నేను అడిగినందుకు ఆయన పొట్ట మొత్తం బయటకు తెచ్చి చదవండి. నాకు సంబంధం లేదండి ఈ టాపిక్ కి. కానీ ట్విన్నింగ్ అయితే వేశారు కదా. అదే సుష్మా ఇందాక చెప్పకు, నీ చీర బాగుందని చెప్పగానే ఏదో స్టోరీ చెప్పావు, మీ ఆయన ట్విన్నింగ్ వేసుకు రాగానే ఏంటంటే తను వేరే చీర కుట్టించుకుంది, అది మార్చుకుంది చెప్పింది. ఆల్ అబౌట్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇద్దరు ఇలా వచ్చినందుకు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎవ్రీ ఇయర్ ఇలాగే రా. తప్పకుండా ఎవ్రీ ఇయర్ పిల్లు. వస్తాం. మెసేజ్ పెట్టినప్పుడు ఇక్కడ వేస్తారు సుష్మా రావట్లేదు. బాయ్ బాయ్. సో మహి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి పాపం మా ఆయన నన్ను తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా నిద్ర లేదు అని మా ఆయనకి భయం. యాక్చువల్గా అతను కూడా నిద్ర లేదు. అమ్మో ఇక్కడ ఇప్పుడు శివజ్యోతి ఇంటికి వెళ్తున్నాం. శివజ్యోతి ఇంటికి అయిపోయిన తర్వాత చాలా ఉంది లిస్ట్, చాలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. సరే నేను పేర్లు రాసుకున్నాను ఎవరెవరి ఇంటికి వెళ్ళాం టిక్ 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 పెట్టుకోవాలని. సో అలా 1 by 1 ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తాంబూలం తీసేసుకోవడం. చేసేసుకున్నా నేను. జనరల్ గా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నేనే వరలక్ష్మీదేవి. త్వరలో ఆడపిల్ల పుట్టాలి నీకు లక్ష్మీదేవి. సో బూస్టర్ ప్రపంచానికి ఫుడ్ పెట్టడం కోసం, సారీ బూస్టర్ క్రీమ్ కి ఫుడ్ పెట్టడం కోసం వచ్చాం. అలాగే మా మామయ్య ప్రపంచానికి కూడా అనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా వాటిని వాకింగ్ తిప్పకపోతే వరలక్ష్మి రత్న రోజు ఎంత కంపుగా ఇల్లుందా. అండ్ ఇంకోటి ఏంటంటే అనుకోకుండా నేను మా ఆయన దగ్గర సూపర్ మ్యాచింగ్ కాదు కానీ కొంచెం మ్యాచింగ్ అయ్యా. అది కూడా నేను డ్రెస్ చిరాకు వచ్చేసి మారుద్దాంలే అని ఐరన్ ఉన్న కట్నం తీసా. ఇదేదో స్పెషల్ గా ఈ రోజు పుట్టించినట్టు ట్రైనింగ్ అవుతుంది మహేశ్వరి కానీ అన్నయ్య ఎప్పుడో పెళ్లి పెట్టింది. అవును మా అన్నయ్య ఎప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్. సో వీటికి ఫుడ్ పెట్టేసి నేను ఒక్కదాన్ని వెళ్ళడమో లేదా కలిసి వెళ్ళడమో మళ్ళీ చేస్తాం. బోళ్ళు ఇల్లు ఉన్నాయి, 3 అయ్యాయి ఇంకా. కాలు నొప్పిద్దా నువ్వు ఏమిరా ఆటలాడుతున్నావు ఇంట్లో? ఆడట్లేదు చెప్పండి. దొంగకి ఇంకో దొంగ సాక్ష్యమా? ఇందాక కూడా ఏం అడిగాడు అనుకున్నావు? ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందమ్మా వెళ్ళింది అంటే నన్ను తీసుకెళ్ళి కాలు నొప్పితే ఎలా వెళ్ళిపోతాడు? నేను ఎత్తుకొని తీసుకెళ్ళాలి ఉద్దేశంలో. వస్తున్నా. అమ్మ చిట్టి బాగులే, చిట్టి బాగులే. అమ్మ ఇద్దరు వస్తున్నా. వస్తున్నా. కోపమా నా మీద? నాకు పసుపు అంటేస్తుంది నాన్న. తల్లి నిన్నే స్నానం చేసావు. కోపం నా మీద. మా క్రీమ్ గడికి బూస్ట్ గడికి కోపం అండి. క్రీమ్ ఉంటే బూస్ట్ రాడు. మాట్లాడకంట జనాలతో అంతేనా? కాదు, ఎందుకే ఉదయం నుంచి నన్ను ముట్టుకోలేదు అని ఖచ్చితమేమోనే. పసుపు అయిపోతావు. ఓకే ఓకే కలిసిసుకోకండి. ఓకే నమస్తే. నేను పట్టుకోవట్లేదు రవి. ఓకే ఓకే దానన్న దా దా నేర్చుకుంటా. వద్దు రావదట. కలిసిందా? దెబ్బ కలిసిందా? అదే ఇక్కడ వచ్చి పట్టుకుంది. ఏది కడుక్కు వెళ్ళి బ్లడ్ బ్లడ్ ఏం లేదు, ఆల్రెడీ టీటీ వేయించుకున్నా ఇంజక్షన్. దీనివల్లే తగిలింది పన్ను. అతి ప్రేమ, ఓవర్ హైపర్నెస్. రండి రాదు పోస్ట్ నువ్వు క్రీమ్ ఉండగా. భయం ఏది గెంతరమే. ఆగు, పన్ను తగిలించావు ఆగు. ఓకే 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 నాన్న. భయపడిపోతుంది, దండం పెట్టేస్తుంది ఏమైనా అంటే. ఫిట్స్ వచ్చిన వాళ్ళు కూడా భయపడిపోతారు దీని మూడు కూడా చూసి. ఏ కాదు ముద్దు లిప్పిస్
ఓకే బేబీ కిస్ బేబీ. మళ్ళీ స్నానం చేసి వెళ్తున్నా, బట్ స్టిల్ అదే చీర కట్టుకున్నాను. ఇంకో చీర డ్రై వాష్కి ఇవ్వడం ఎందుకు అని. మేబీ ఉమెన్స్ అలా ఆలోచిస్తారేమో తెలియదు, కానీ నేను ఎంత అలా ఆలోచించా. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ప్రస్తుతానికి పల్లవి దగ్గరికి వెళ్ళిపోతాను ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళు ఎంతవరకు అవుతే అంతవరకు వెళ్దాం. అందరి దగ్గరికి వెళ్ళలేకపోతే డ్రాప్ అని అనుకుంటున్నా. చూసావా, నువ్వు చీర కట్టుకొని డ్రెస్ మార్చుకోకముందే వద్దామని చెప్పి త్వరగా వచ్చా. నువ్వు వచ్చిన వరకు నేను చీర మార్చుకోలేదు, అది నేను ఇంకా ఎన్ని ఇళ్ళు వెళ్ళాను అనుకున్నావు? 3 అయ్యాయి అంతే. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చా. అంటే మళ్ళీ ఇదే చీర కట్టుకున్నానని మీకు డౌట్ రావచ్చు. మాసిపోకుండా ఇదే చీర కట్టుకున్నా. వెళ్ళిపోతున్నారా? బాయ్ బాయ్. తిను నేను కలిసి రాను రావా? ఇది ఒక ప్రేమ కథ సీరియల్ చేసాము. యాక్చువల్ గా వీళ్ళిద్దరు ఆడదే అత్తారింటికి దారి. ఇది మా ఆయన చెల్లి కదా, చెల్లి కాదు మరదలు. మా ఆయన చాలా ఇయర్స్ తర్వాత కలిసాం అనుకోకుండా. సో ఈ రోజు నా వల్ల వీళ్ళిద్దరు కలిసి. ఎస్, వీళ్ళ ఇంటికి యాక్చువల్ గా వ్లాగ్ చేయలేదు, కానీ నేను సర్ప్రైజ్ వరలక్ష్మిగా వెళ్ళా. ఏంటండి లోపలికి రా. మీ ఇల్లా అండి? మనకొండదా అండి? మనం అడ్రస్ చెప్పకూడదండి, పిన్ కోడ్ తో సహా. వావ్, ఎంత బాగుందో. నాకు ఇస్తావా? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. ఏ నీకోసం, ఇదిగో నీకోసం. వెళ్ళిపోదాం. అమ్మకి ఓపెన్ చేస్తుంది స్వీట్, జాగ్రత్త. ఎవరింటికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీ ఇంటికి వచ్చాను ఫిక్స్ అయ్యి. ఎందుకు చెప్పు? ఎందుకు ఇందాక కొంచెం వచ్చింది. నేను మా ఆయనతో చెప్పాను అనమాట. యాక్చువల్లీ ఇది మా ఆయన డైలాగ్. చూడు పల్లవి చేత కాలు పట్టించుకుంటాను. నేను పట్టుకోవడం గొప్ప, అందుకే అన్నా. లాస్ట్ టైం మా ఆయన వేసాడు, అది నేను మళ్ళీ వేసాను. రెడీ? చూడు, మా బండు బాబుకి బోలని బొమ్మలు కావాలి, ఓకేనా? మా బండు బాబుకి బోలని చాక్లెట్లు కావాలి. పళ్ళు పుచ్చుకోకూడదు దేవుడా. మా బండు బాబు నేను మమ్మీని తీసుకెళ్దాము గోవా. మేమందరం గోవా వెళ్ళాలి. అండ్ మా బండు బాబు పెద్దగా మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలి, ఓకేనా? అదే వేయమన్నా కూర్చేసా. ఎట్లుంటది మరి మనతోని? ఎందుకు వాడిని నువ్వు తినేసే. నీకు తినిపించడానికి అవసరం ఉండిపోయాను. అమ్మ వెళ్ళింది మిగతా తాంబూలాలకి వాటికి. అర్థమైందా? తొందర తినేయండి. మనం ఇంకేం కావాలా? నీళ్ళు తెస్తా. సుష్మా అయితే వెళ్ళింది ఆ తాంబూలాలు తీసుకోవడానికి. ఎందుకంటే యాక్చువల్లీ నేను వెళ్ళాలి, బట్ వీటికి ఫుడ్ పెట్టాలి అండ్ బొస్ క్రీమ్ వాటిని తిప్పాలి, కాబట్టి ఆ పనులు చేసుకుంటామట. యాక్చువల్లీ రోహిణి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ సందు ఉందన్నమాట. నాకు అసలుకే కంగారు. సిద్ధు కావాలని వెహికల్ బ్లింక్ చేసి వెనక్కి మళ్ళీ నన్ను వెనక్కి పంపించాడు. చూస్తే సిద్ధు కోపం వచ్చింది నాకు. తిట్టుకున్నారు కదా అక్క నన్ను అని అంటే, పిచ్చి తిట్టుకున్నా అని చెప్పా. హలో, వెల్కమ్ టు రోహిణీస్ వరలక్ష్మి వ్రతం. హాయ్ గైస్. నేను వీళ్ళ దగ్గర చేయడానికి, మహి దగ్గర చేయడానికి వీళ్ళ దగ్గర సిగ్గుపడ్డా అనమాట. వెంటనే మధు దగ్గరికి వెళ్ళవా? వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి. అయ్యా వెయిటింగ్ పాప. ఇప్పుడే వెళ్ళా పూజ అయినా, నేను ఇందాక వెళ్ళినప్పుడు. అవునా? అది ఇప్పుడు వెళ్ళిపోతుందంట, అందుకనే వెళ్తుంది. లాస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అసలు చీర చాలా బాగుంది. అందరూ వస్తున్నారా? మధు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వ్లాగ్ చేస్తే సుష్మా, అప్పుడు చూడండి మధు చాలా మంచి చీర కట్టారు. అదే కట్టిందా అంటే ఏమో నాకు తెలియదు, బట్ చీర అయితే చాలా బాగుంది. చీర చూడడానికి అక్కడికే వెళ్దాం పదండి. ఓకే గాయ్స్, బాయ్ గాయ్స్. నాదేం కాదు వరలక్ష్మి వ్రతం, రోహిణిదే, కానీ నేను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నాకు చీర బాగుంది.
థ్యాంక్ యూ. ఇట్స్ గద్వాల్ సారీ. అరే ఆ చీర బాగుంది. ఏ ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, గద్వాల్ చీరలు అలాంటివి. ఇది రిటర్న్ గిఫ్ట్ ఇలాంటివి అది నాకే ఇచ్చింది అంతే. ఏంటిది? హాయ్ అండి. బుచ్చిబాబు ఏడిపిస్తున్నావా అమ్మని? అత్త 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 అమ్మ వద్దు, అత్త వద్దా? మీ మమ్మీ చెప్పింది ప్రపంచాన్ని బావా అని పిలాలి అని. ప్రపంచం ఇక్కడ, ప్రపంచం ఇక్కడ, అక్కడ ఏ అక్కడేమో లాస్ట్ వాళ్ళ అబ్బాయి అంట, బాగానే సెట్ చేసి అబ్బాయి అంట. ఇక్కడ ప్రపంచం ఎవరు చెప్పారు? బాబాయ్ వీళ్ళు చిన్నప్పుడే ఇలా సంబంధాలు కల్పించుకుంటున్నారు కానీ పెద్ద అయ్యాక ఏమవుతుందో ఏమో తెలీదు. నువ్వు తీస్తానన్నా ఎంతమంది కెమెరాలో వెళ్ళాను నేను, అందుకే రవి గారిని రావచ్చు. ఇంకో బుజ్జి పాప బాబో పుట్టాలి, పాప పుట్టాలి నీకే. మాకు అయిపోయిందమ్మా, మా పిల్లలు ఆల్రెడీ 13 years. మీరే, మీ పిల్లలే చిన్న పిల్లలు. నేనే వరలక్ష్మీదేవి కోరుకున్నమ్మ వరం తీసుకుంటున్నమ్మ వరం. ముప్పడుగు కోరుకున్నమ్మ వరం తీసుకున్నమ్మ వరం. అమ్మో ఇంతున్న సబ్జెక్ట్. అక్షింతలేవి వావ్ అదంతా బాగుంది చూడక్క. ఫోటో గాయత్రి ఎవరింటికి వచ్చానో తెలిసిపోయింది కదా. భావనక్క సిస్టర్ ని చూపిస్తాను. గాయత్రి అది ఫీల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో తల్లుల్లా ఉండట్లేదు, సీరియల్లో గానీ రియల్ లైఫ్ లో గానీ. కొడుకుని చూసి అలాగే అనిపిస్తుంది. నా కొడుకు నన్ను ఒరే అక్క అని పిలవరా అని అంటే మమ్మీ అని అంటాడు. నాకు అక్కలు అంటే తమ్ముళ్ళు ఎవరు లేరు కదా, సో అలా పిలుచుకుంటే ఆ యంగ్ కనిపిస్తాం, అట్లీస్ట్ ఏజ్ అయిపోతున్నా అని అనుకుంటా. ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మా సార్ లోపల ఉన్న తలనొప్పి అంటే లేకపోతే లేపిస్తుందని. బాయ్ బాయ్ అక్క, బాయ్. సీ యూ. లిఫ్ట్ వెళ్ళిపోద్దేమో. సీ యూ. మిస్ యూ బాయ్. ఇంకా 3 ఇల్లులు ఉన్నాయి, బట్ టైం అయితే లేదు. 2 అయితే వరలక్ష్మి అవుతుంది, ఇంకోటి వారాహి అమ్మవారు పూజకి వెళ్ళాలన్నమాట. అంటే పక్కనే, అంటే అక్కడైనా నడిచినా సరే కొంచెం టైం పడుతుంది. ఇంత ట్రాఫిక్లో వెళ్ళేసరికి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. బట్ ఎవరైనా అమ్మవారు తాంబూలంకి పిలిస్తే మోస్ట్లీ వెళ్ళాలి. బట్ 12 దాటాకి వెళ్తే బాగోదు కాబట్టి అయినంత వరకు వెళ్ళి మిగతాది సారీ అని చెప్తా. చాలా సంవత్సరాల తర్వాత మేఘనా గారి ఇంటికి వచ్చానమాట. సో ఇక్కడ లాస్ట్, ఇంకా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, టైం అయిపోయింది. కొంతమంది వేరే తాంబూలాలకు కూడా వెళ్ళిపోయారంట. సో వీళ్ళ ఇంట్లో వారాహి అమ్మవారు వ్రతం చేసుకున్నారు, దాని తాంబూలం తీసుకొని ఇంటికి వెళ్ళడం. మీరు చెప్తారు, నేను చెప్పనా? సినిమా షూటింగ్ గురించే కదా. సినిమా షూటింగ్ గురించి అక్కడ ఏం జరిగిందో తెలుసా? దయ్యాలు కొంపకి తీసుకెళ్ళిందా? చెప్పనా? చెప్పనా? ఏంట్రా చెప్పనా? నాకేంటి చెప్పకూడదు. కొనిచ్చే కదా మొన్న. బెంచ్ కొనిచ్చారంట. అయ్యో రవికి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడు. చాలా బాగుంది. ఇది ఎందుకు చేస్తారు? సేనాధిపతి అండ్ ఇది చేయటం వల్ల ఏంటంటే మన కెరియర్ చాలా బాగుంటుంది. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, నెగటివ్ ఎనర్జీస్ అలాంటివి ఏవి ఉండవు అనమాట. అవునా? సో నైస్. ఇది 18th వీక్. ఓకే, 18 Fridays. ఇందులో కనిపించట్లేదు, నైట్ అయిపోయింది, అందుకే హైటెక్ ఉండకూడదు. బాయ్ బాయ్. అడ్వాన్స్ హ్యాపీ రాఖీ. బాయ్. చాలా 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 టైర్డ్ అయిపోయాము. కొంతమంది ఇంటికి వెళ్ళలేకపోయాను, 3 ఇంటికి వెళ్ళలేదు. బికాస్ ఆఫ్ లేట్ నైట్ అయిపోవడం, ఇంకొకటి డిస్టెన్స్ కూడా ఎక్కువ అయిపోవడం. అందరినీ కవర్ చేయలేదు, అందరినీ సాటిస్ఫై చేయలేము. సో
ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ రేపు రాఖీ పండుగకి మేమంతా సిద్ధంగా మార్నింగే లెగిచి మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి, మా వదిన దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాలి. ఇది తీయాలి కదా, ఇది తీయాలి. ఇవన్నీ పనులు ఉన్నాయన్నమాట. సో రేపు కూడా త్వరగానే లెగాలి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నేను చెక్